ఆర్సీబీ కప్పు కొట్టకపోతే ఖచ్చితంగా ఛానల్ డిలీట్ చేస్తాను. అయినా ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. మనకి ఎందుకండి తొడగొట్టాలి అవి నేను నెప్పెడుతున్నాను. తమ్నైల్లో పెట్టిందే చేస్తాను కన్ఫర్మ్. ఎందుకంటే ఆర్సీబీ మీద ఉన్న నమ్మకం అలాంటిది, ఆ టీం మీద ఉన్న విశ్వాసం అలాంటిది అనమాట. ఇంతకుముందు వరకు ప్లే ఆఫ్లో చాలాసార్లు చోక్ చేశారు, ఫైనల్లో 3 సార్లు ఆడారు, అప్పుడు కూడా చోక్ చేశారు. బట్ ఈసారి ఏంటంటే కండిషన్స్ మారాయి. బౌలర్స్ కరెక్ట్గా ఉన్నారు, బ్యాట్స్మెన్స్ కరెక్ట్గా ఉన్నాడు, మిడిల్ ఆర్డర్ కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఇంకో టీం ఆర్సీబీతో ఆడాలన్నా కూడా భయపడుతుంది అనమాట. ముంబై అని చెప్పి చాలా మంది ఎలివేషన్స్ ఇస్తున్నారు. బట్ ముంబై ఏంటంటే అనుకుంటాం, అందులో బౌల్ట్ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, ఇప్పుడు జానీ బేర్స్టో కూడా వచ్చాడు. ఓకే, ముంబై ఏంటంటే స్ట్రాంగ్గానే ఉంది. బట్ ఆర్సీబీ అని తక్కువ కాదు కదా. ఫిల్ సాల్ట్, కోహ్లీ, పటీదారు, జితేష్ శర్మ, హెజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, శ్రేయస్, కృణాల్ పాండ్యా, సో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. ఆర్సీబీ ఎంత స్ట్రాంగ్గా ఉందో ముంబై దానికి ఒక 2% తక్కువే ఉంది. ఇది నిజంగా ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. ఖచ్చితంగా జూన్ 3న ఆర్సీబీ వర్సెస్ ముంబై కానీ ఫైనల్ పడితే ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుంది. ఒకవేళ గెలకపోతే ఇమీడియట్గా వితిన్ 1 minute నేనైతే ఛానల్ డిలీట్ చేస్తాను 100%. ఇది ముంబై ఎందుకంటే 5 సార్లు కప్పు కొట్టింది, చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. అంతకు తోడు 2 మ్యాచ్లు ఇంకా ఎలిమినేటర్, క్వాలిఫైర్ 2 కూడా ఆడేసి, ఒకవేళ పంజాబ్తో మ్యాచ్ గెలిస్తే అంటున్నాను, ఆడేసి వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇంకా యాక్టివ్గా ఉంటుంది, ఇంకా వార్మప్ ఎక్కువగా జరిగి ఉంటుంది. బట్ ఆర్సీబీ స్టిల్ రెస్ట్ మోడ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ప్రాక్టీస్కి ఎక్కువ టైం ఉంటుంది అనమాట. నాకు అదే ఒపీనియన్ ఉంది. ఖచ్చితంగా విరాట్ కోహ్లీకి అందరూ కలిసి కప్పునైతే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే లాలీపాప్ అని ట్రోల్ చేశారో వాళ్ళందరూ నోరు మూయించే మూమెంట్ కూడా రాబోతుంది. 100% ఇదే జరుగుతుంది అనమాట. మళ్ళీ చాలామంది అనొచ్చు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకేదో అని చెప్పి. బట్ నో, చిన్నప్పటి నుంచి ఆర్సీబీ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో అగైన్ స్కూల్లో చదివేటప్పటి నుంచి క్లాస్ రూమ్లో డిఫెండ్ చేయడం ఇలాంటివన్నీ నాలా చాలామంది ఉంటారు ఫ్యాన్స్ కూడా. ఆల్మోస్ట్ ఒక 30 మంది ఉండే క్లాస్ రూమ్లో 2-3 ఉంటారు ఆర్సీబీ వాళ్ళు. అలాంటి 2-3 అందరూ కలిసి ట్రోల్ చేసిన రోజులు ఉన్నాయి, అందరినీ డిఫెండ్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో అంతమందిలో సర్వైవ్ అయ్యాం. ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం 2016లో మిస్ అయిపోయింది, ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదనమాట. కేఎల్ రాహుల్ వచ్చాడు, క్రిస్ గేల్ వచ్చాడు, ఏబీ డివిలియర్స్ అందరూ వచ్చారు, ఆడారు, వెళ్ళిపోయారు. బట్ కప్ అయితే ఇవ్వలేకపోయారు. ఈసారి అలా మూమెంట్ ఏం జరగదు. అందరూ హెజిల్వుడ్ కానీ, కృణాల్ పాండ్యా కానీ, జితేష్ శర్మ కానీ అందరూ ఇంకా బ్లడ్ అండ్ స్వెట్ ఫైనల్లో పడతారు. అవతల బుమ్రా ఉన్నా, బౌల్ట్ ఉన్నా, రోహిత్ ఉన్నా, ఎవరున్నా అనవసరం. ఆర్సీబీ ఈసారి ఇంకో లెవెల్లో ఆడబోతుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. మరి మీకేమనిపిస్తుందో కింద ఒకసారి కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా ఇది ఇంకేమీ ఎక్స్కేపింగ్ మ్యాటర్ కాదు. ఛానల్ అయితే డిలీట్ చేస్తాను ఒకవేళ ఆర్సీబీ కొట్టకపోతే. స్టే ట్యూన్.